ప్రైజ్ లార్డ్ అందరికీ, ప్రేమ దేవుని బిడ్డలందరికీ మరి ఒక్కసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటకు దేవుని వాక్యంలో లీనమై దేవుని మాటలు విని దేవుని మాటలతో మనము మన ఆత్మను పరిశుభ్రపరచుకున్నటకు దేవుడు మనకిచ్చిన ఓపికను బట్టి, మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి ప్రేమ దేవుని బిడ్డలారా. దేవుడిని నమ్ముకున్న తర్వాత కుటుంబాలకు కావాల్సిన ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దేవుని నమ్ముకున్న తర్వాత కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మనము మొట్టమొదటగా దేవుని నమ్ముకున్న తర్వాత కుటుంబంలో దీవెనలు రావాలంటే, కుటుంబంలో దీవెనలు మెండుగా రావాలంటే, దేవుని దీవెనలు మెండుగా రావాలంటే మొట్టమొదటగా మనం చేయవలసింది ప్రతి పరిశుద్ధ దినం రోజు దేవుని మందిరంలో కనపడాలి, దేవునికి కనపడాలి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విశ్వాసులు ప్రతి ఒక్కరి చేతిలో పరిశుద్ధ గ్రంథము పట్టుకొని, పాటల బుక్ పట్టుకొని దేవుని మందిరానికి కుటుంబ సమేతంగా వెళ్ళాలి మొట్టమొదటిగా. రెండవది, కుటుంబంలో దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా రావాలంటే మనము ప్రతిరోజు కుటుంబ ఆరాధన కూడిక ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ ఆరాధన కూడికలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విశ్వాసులు ఆరాధన కూడికలో ఒక సమయం అంటూ నిర్ధారించుకొని ఆయనను పాటలతో మహిమపరచబడాలి. ఆయన మాటలు ధ్యానించుకోవాలి. ధ్యానించుకొని కుటుంబంలో ఎంతమంది ఆయన నమ్ముకున్నారో ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఆయన పాటల్లో లీనమయ్యి ఆయనను మహిమపరచడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ దీవెనలు ఆగిపోతున్నాయంటే, ఈరోజు కుటుంబానికి వచ్చే ఆశీర్వాదాలు దీవెనలు ఆగిపోతున్నాయంటే పరిశుద్ధ దినము కన్నా ఒక్కరోజు ముందే సిద్ధపడి ఉండట్లేదన్నమాట. ఒక్కరోజు ముందే కుటుంబంలో అందరూ పరిశుద్ధ దినం కన్నా ముందే మందిరానికి ఎలా హాజరు కావాలి, దేవుని సన్నిధికి ఎలా పోవాలని చెప్పి కుటుంబంలో ఒకరికొకరు హెచ్చరించుకోవాలి దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చెప్పుకున్నది మొట్టమొదటగా కుటుంబంలో అందరూ దేవుని మందిరానికి ఆరాధనకు హాజరు కావాలి. కుటుంబంలో అందరూ దేవుని మందిరానికి హాజరైన తర్వాత వాక్యాన్ని కల్మషం లేకుండా, మనసులో కల్మషం లేకుండా వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి. కుటుంబం అన్నప్పుడు అందరికీ మనసులో కక్షలు ఉంటాయి, మనసులో కోపాలు ఉంటాయి. ఎందుకంటే సంభోగంలో భాగంగా తల్లి కొడుకు మీద కోప్పడవచ్చు, తండ్రి కొడుకు మీద కోప్పడవచ్చు, భార్య భర్తల మధ్య కోపాలు ఉంటాయి. ఆర్థిక స్తోమత వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలా సమస్యలు ఏర్పడడం వల్ల కుటుంబాలు, దేవుని నమ్ముకున్న కుటుంబాలు ఆత్మీయతను కోల్పోతూ ఉంటారు. అలా ఆత్మీయతను కోల్పోయిన తర్వాత దేవునికి దూరం అవుకుంటూ వచ్చి మరలా ఆ కోపం అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ఒకరికొకరు కోప్పడుకుంటూ ఉంటారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన మొట్టమొదటి నుంచి ఎప్పుడైతే దేవుని నమ్ముతున్నావో, ఎప్పటి నుంచి అయితే దేవుని నమ్ముతున్నావో అప్పటి నుంచి వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోండి. అప్పుడు నీ కుటుంబానికి కావాల్సిన దీవెనలు దేవుడు మెండుగా ఇస్తాడు. ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తాడు. ప్రతి ఒక్కరి పైన దేవుని కన్ను చూపు ఉంటుంది. ప్రతి ఒక్కరి మాటలను దేవుడు గమనిస్తూ ఉంటాడు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యం వినేటప్పుడు, దేవుని పాటలు పాడేటప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటప్పుడు మనము మన మనసులో ఉన్న కల్మషాన్ని, మన మనసులో ఉన్న దుష్టత్వాన్ని తీసివేసుకోవాలి. అప్పుడు కానీ దేవుని వాక్యం ఏంటో అర్థమవుతుంది. దేవుని వాక్యంలో ఉన్న తీయదనం ఏంటో అర్థమవుతుంది. దేవుని వాక్యంలో ఉన్న రుచి ఏంటో అర్థమవుతుంది.
ఒక్కసారి దేవుని వాక్యములో ఉన్న రుచి, ఆ తీయదనము కుటుంబంలో ఉన్న అందరూ అర్థం చేసుకుని అరిగించుకున్నట్లయితే అలాంటి కుటుంబానికి దేవుని దీవెనలు మెండుగా అందుతాయి. అలాంటి కుటుంబంలో ఎలాంటి విభేదాలు ఉండవు. అలాంటి కుటుంబంలో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపం ఎందుకు వస్తుందంటే మనిషిలో కల్మషం వల్ల కోపం వస్తుంది. మనిషి మనసులో దుష్టత్వం ఉండడం వల్ల కోపాలు వస్తుంటాయి. అందుకే మానవులమైన అందరము, ప్రపంచంలో మానవులమైన మనందరము దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన ఈ మానవుణ్ణి ఎందుకు సృష్టించినా అని చెప్పి పశ్చాత్తాపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు ఆ మాట విని ఉంటారు. ఆదికాండము, పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చూసినట్లయితే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపు నుండి తన హృదయంలో మెచ్చుకోలేదు. బాధపడుతుంది దేవుడు. నన్ను ఇన్ని రోజులు నమ్మి కూడా నా గురించి వీళ్ళకి ఇంకా అర్థం కాలేదా? నా ప్రేమ ఏంటో అర్థం కాలేదా? నా శక్తి ఏంటో అర్థం కాలేదా? దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. అందుకనే దేవుని దీవెనలు దేవుని నమ్మిన ప్రతి కుటుంబానికి మెండుగా రావాలంటే ఆ కుటుంబం అంతా కలిసి ప్రతి పరిశుద్ధ దినం రోజు దేవుని ఆరాధించాలి ఆయన మందిరంలో. రెండవది, ప్రతి కుటుంబము కుటుంబ ఆరాధన కూడిక ఏర్పాటు చేసుకోవాలి. మూడవది, ప్రతి కుటుంబము ఆత్మీయ ఎదుగుదలలో ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఖచ్చితంగా ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు. ఆ కుటుంబానికి కావాల్సిన మెండుగా దేవుడి దీవెనలు పొందుకుంటారు. ఆత్మీయత నెమ్మదిగా ఉంటుంది. మాటల్లో తీయదనం వస్తుంది, నడుకలో శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని బాధ పెట్టద్దు. దేవుడిని బాధ పెట్టేవారిలాగా మన ఆత్మీయత ఉండకూడదు. చెప్పబడిన వినబడిన ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.